కీర్తనలు 66వ అధ్యాయము, సామ్స్ చాప్టర్ 66 18వ వచనం చదువుదాం. ఆయనకు నేను మొరపెట్టి తిని, అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసినలా ప్రభు నా మనవి వినకపోవును. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు. నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నుతింపబడును గాక. 18వ వచనం ప్రాముఖ్యంగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాడు. నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ఎడలా ప్రభు నా మనవి వినకపోవును. ఈ రోజున ఈ వాక్య ప్రకారంగా, ఈ వచన ప్రకారంగా మనం గమనిస్తే, మన ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి కారణాలు, మన ప్రార్థనకు జవాబులు రాకపోవడానికి కారణం ఏంటంటే, మనము మన పాపమును ఏం చేస్తున్నాం అంటే లక్ష్య పెడతా ఉంటాం. పాపం అంటే ఇష్టం, పాపం అంటే చాలా మందికి ప్రాణం, వ్యసనం. పాపము జోలికి ఈరోజు మనుష్యుడు ఎంత దాన్ని ప్రియారిటీ, ఎంత దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడంటే పాపానికి, పాపము లక్ష్య పెడుతున్నాడు. అందుకే దేవుడు వారి ప్రార్థనలకు జవాబు ఇవ్వలేనటువంటి పరిస్థితులు మనం గమనిస్తూ ఉంటాం. ఈ రోజున చాలా మంది ప్రార్థన ఎలా చేస్తారంటే, దేవునికి లోబడుకోకుండా ప్రార్థన చేసే వాళ్ళను మనం గమనిస్తూ ఉంటాం. దేవునికి లోబడుకోకుండా ప్రార్థనలు చేసే వారిని మరి మనం చూస్తూ ఉంటాం. అదే రీతిగా మీరు కూడా చెప్పండి, ఎట్లాంటి వాళ్ళు ప్రార్థన చేస్తారు? దేవుని వాక్యానుసారంగా జీవించుకోకుండా ఏం చేస్తారు? ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవుని వాక్యానుసారం కొంతమంది జీవించరు. జీవించరు, వాక్యానుసారంగా జీవించరు. కానీ వీళ్ళు ఏం చేస్తారు? ఈ నోటితో ప్రార్థన చేస్తూ ఉంటారు. ఫస్ట్ ఏం చెప్పినా, దేవునికి లోబడకుండా ప్రార్థన చేస్తారు. రెండోది ఏం చెప్తున్నా, వాక్య ప్రకారంగా జీవించకుండా ప్రార్థన చేస్తారు. మూడవది, హృదయంలో పాపం ఉంచుకొని ప్రార్థన చేస్తారు. ఏం చేస్తారు? ఎట్లా చేస్తారు? హృదయంలో పాపం ఉంచుకొని ప్రార్థన చేసేవారు చాలా మంది ఉన్నారు. నాలుగో భాగం చూడండి, విశ్వాసంతో ప్రార్థన చేయరు. సందేహాలతో, అనుమానాలతో, జరుగుతుందా జరగదా, దేవుడు వింటాడా వినడా, చేస్తాడా చేయడా, ఇట్లాంటి ప్రార్థనలు మనము చూస్తూ ఉంటాం, చేస్తూ ఉంటాం. ఐదవది, వేషధారణ ప్రార్థన. ఏం ప్రార్థన? వేషధారణ ప్రార్థన. వేషధారణ అంటే అర్థమైంది? పైన ఒకటి లోన ఒకటి. వేషధారణ పేరుకేమో క్రైస్తవుడే, కానీ క్రైస్తవునిగా జీవించరు వీళ్ళు. కేవలం వేషం మాత్రమే క్రైస్తవుడు, వేషం మాత్రమే విశ్వాసి, వేషం మాత్రమే యేసు ప్రభు బిడ్డల మాదిరి. కానీ అన్ని కూడా లోకానుసారమైన జీవితం. ఆరవది, గర్వముతో ప్రార్థన చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎట్లా ప్రార్థన చేస్తారు? నేను ప్రార్థన చేస్తే దేవుడు ఏదైనా జరిగిస్తాడు. నేను ఎంత విశ్వాసం అనుకున్నారు, ఎంత భక్తిపరుని అనుకున్నారు. యెహోషువ ప్రార్థించింటే సూర్యచంద్రులు ఆగిపోయినాయి. నేను ప్రార్థన చేస్తే ఆగిపోతాయి. అబ్బా, ఈ పరిసయ్యుని మాదిరిలో. ఎవరి మాదిరి? పరిసయ్యుడు కూడా అంతే కదా. నేను వారానికి 2 సార్లు వచ్చిన, దశమభాగం ఇచ్చిన, నేను ఉపవాస కూడికలకు వచ్చిన, అవి చేసిన, ఇవి చేసిన, అన్ని ఎన్ని చెప్తాడో. పరిసయ్యుని మాదిరి గర్వం, దీనత్వము, తగ్గించుకునేతనంలో ప్రార్థనలో కనపడదు ఈరోజు చాలా మందికి. చివరిగా ఇతరులను, ఉదాహరణకి భర్తనో, భార్యనో, ఇంట్లో అత్తమామలను, తల్లిదండ్రులను దూషించి, గొడవలో పడి, ఎట పడితే అట వాళ్ళతో ప్రవర్తించి
చిన్న పెద్ద తేడాలు ఏది పడితే అది మాట్లాడి, కానీ పైకి ముసుగు కప్పుకొని ఏం చేస్తారమ్మా? ప్రార్థన చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రభు మనతో చాలా విషయాలు లోతుగా మాట్లాడాలని ఆశపడుతున్నాడు. నీవు పాపము లక్ష్య పెట్టిన ఎడలా ప్రభు మన మనవి వినడు. హల్లెలూయా. పాపము లక్ష్య పెడితే ప్రభు మన మనవి వింటాడా? అసలు లెక్క కూడా చేయడం మనల్ని. ఈరోజు నీ ప్రార్థన ఎలాగుంది? వేషధారణ ప్రార్థన జీవితం, గర్వంతో నిన్న ప్రార్థన జీవితం, దేవునికి లోబడుకోకుండా ఉండే ప్రార్థన జీవితం, దేవుని వాక్య ప్రకారం బ్రతకోకుండా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవించే వాళ్ళు కూడా ఏమంటారు? మా దేవుడు యేసయ్యే, ఐ యామ్ క్రిస్టియన్, నేను క్రిస్టియన్. కానీ మనసులో బయట అంత ఏడ చూసినా ఏమంటారు? ఏముంది లేరా, నువ్వేం క్రిస్టియన్ లేరా, అబ్బా ఏం క్రిస్టియన్ లేరా, చూసినాం లేరా నీ భక్తి, చూసినాం లేమ్మా నీ పాట, చూసినాం లేమ్మా నీ ప్రార్థన కదమ్మా. ఈ మాటలు మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. వేషధారణ ప్రార్థన, విశ్వాసముతో ప్రార్థన చేయకుండా సందేహాలతో ప్రార్థన, దేవుడు ఇస్తాడా ఇయ్యడా, చేస్తాడా చేయడా, ఇట్లాంటి ప్రార్థనలు మనం కూడా చేస్తూ ఉంటాము. ఒప్పుకోండి, నేను అటు ఎప్పుడో ప్రార్థన చేయలే, నేను ఎప్పుడు సందేహాలతో ప్రార్థన చేయలే అని అలా అక్కడ. మనం అందరం మనుషులం, మనకు శ్రమలు తప్పవు. మన లోకంలో ఉన్నాం కాబట్టి పాపం ఒక్కొక్కసారి మనకు అంటుకుంటా ఉంటుంది, లోక మలినం మనకు అంటుకుంటా ఉంటుంది. అయితే క్రీస్తు యేసు రక్తం మన మీద ప్రోక్షించబడాలా, మనం రక్షించబడాలా, కడగబడాలా, అసలైన దేవుని బిడలుగా మన రూపాంతరము పొందాలా. హల్లెలూయా. వి హావ్ టు చేంజ్. మనము దేవుని నామమును బట్టి మనం మారాలా. రోజు రోజుకి మన భక్తి ఉన్నతమైన స్థానములో పక్షిరాజు వలె ఉన్నతమైన స్థలముల మీద మనం నివాసం చేయాలా. అపవిత్రమైన చోట, అపవిత్రమైన ఆలోచనలు, అపవిత్రమైనటువంటి తలంపులకు, అపవిత్రమైన పాపములకు, అన్ని దేవతలకు, లోకంలో ఉన్న వాటికి వేటికి కూడా మనము ప్రాధాన్యత ఇవ్వకూడదు. సమయంలో నువ్వు పాపాన్ని లక్ష్య పెట్టకూడదు. ఇదే నా ప్రసంగం. మనం దేన్ని లక్ష్య పెట్టకూడదు? పాపాన్ని లక్ష్య పెట్టద్దు. డోంట్ కేర్ సిన్. పాపానికి ఎప్పుడు లక్ష్య పెట్టద్దు. ఒకసారి నువ్వు పాపం నొప్పుకొని విడిచిపెడితే మళ్ళీ నీలోకి ఆ పాపం తిరిగి రాకూడదు. రావచ్చా? ఒక ఆయన అన్నాడు, అన్న నాకు రెండోసారి బాప్తిసం ఇస్తావా అన్నాడు. సెకండ్ టైం బాప్తిసం అంట. కొంతమంది 3 సార్లు తీసుకుంటారు, 5 సార్లు తీసుకుంటారు. ఎంతో మంది ఉంటారు బాప్తిసం తీసుకునే వాళ్ళు. బాప్తిసం తీసుకుంటారు కానీ నిలకడగా భక్తిలో నిలబడలేరు, మందిరానికి రాలేరు, బలలో చేయి వేయలేరు, ప్రభు మందిరంలో మోకరించలేరు, వాక్యానుసారంగా జీవించలేటువంటి వారిని ఈరోజు మనం అనేక మందిని చూస్తూ ఉంటాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి గల కారణాలు మనలో ఏమేమి ఉన్నాయో వాటిని మీరు సరి చేసుకుంటే, వాటిని విడిచిపెడితే మన ప్రతి ప్రార్థనలకు మనం జవాబు పొందుకుంటాం. హల్లెలూయా. ప్రతి ప్రార్థనకు మనం జవాబు పొందుకుంటాం. వాట్ ఎవర్ యు వాంట్ ఆస్క్ జీసస్. ఏదైనా సరే నువ్వు ప్రభువుని అడుగు, హీ విల్ గ్రాంటెడ్. ఆయన నీకు శాంక్షన్ చేస్తాడు, బిల్లు పాస్ చేస్తాడు. ఆయన క్యాబినెట్ మీటింగ్లు, మంత్రి మీటింగ్లు ఏం పెట్టుకోడు ఆయన. ఇవాళ వద్ద కళ్యాణ్కు మీరు చెప్పండి, మీరు ఓట్లు వేయండి, మీరు చెప్పండి, ఏముండవు దేవుని దగ్గర. యేసు ప్రభువుకు నువ్వు ఎప్పుడైతే ప్రియమైన వాడిగా ఉంటావో, ఆయన హృదయానుసారునిగా నువ్వు ఉంటావో, నువ్వు ఏది అడిగితే దానికంటే గొప్పవి దేవుడు మీకు ఇచ్చేవాడై ఉన్నాడు. హల్లెలూయా. ఇచ్చేవాడు, వెదికిన వారికి దొరికేవాడు, తట్టిన వారికి ఓపెన్ డోర్స్. ఎప్పుడు దేవుడు మన కోసం వాకిలు తెరిచే పెడతారు. రానైనా నీకు కాకుండా ఇది ఎవరికి? ఈ పరలోక రాజ్యం నీదే, ఈ బంగారు పరలోకం నీదే. కేసీఆర్ అంటాడు కదా, కేసీఆర్ బంగారు తెలంగాణ.
బంగారు తెలంగాణ కదా, బంగారు పరలోకం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఒకప్పుడు హైదరాబాద్ ఎలాగుంది, ఇప్పుడు హైదరాబాద్ ఎలాగుంది, బంగారు తెలంగాణ కదా. ఒకప్పుడు నీ జీవితం ఎట్లుంది, ఇప్పుడు జీవితం ఎట్లుంది, బంగారు పరలోకం. నేను చెప్పేది, ఒకప్పుడు నీ పాపపు జీవితం, పాపపు లోకం, పాపపు అలవాట్లు, పాపపు ఇచ్చెలు, లోకంలో సమస్త మలినాన్ని మరి మనం అంటించుకున్నటువంటి వారిగా మరి మనం ఉన్నాం. సమయంలో ఒకవేళ పాపాన్ని నువ్వు లక్ష్య పెడితే నువ్వు దేవునికి ఇష్టడుగా నువ్వు ఉండలేవు. ఎప్పుడైతే నువ్వు ప్రభువుకి లోబడి దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవించగలుగుతావో నీ జీవితంలో దేవుడు ఇది మొదలుకొని గొప్ప గొప్పవి దేవుడు చేస్తాడు. నీ జీవితంలో ఏం కావాలా? ఈ రోజున సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఉన్న దాంట్లో సంతృప్తి చెంది ప్రభువుకు లోబడి వాక్యానుసారంగా నువ్వు ఉండగలిగితే, వాక్యానుసారంగా బ్రతికితే, ఒకవేళ ఈ లోకం నీకు ఏమి దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా, నీ జీవితంలో దేవుడు నీకు సంతృప్తి ఇచ్చినా ఇవ్వకపోయినా, నీ భక్తి నీ భయము దేవుని మీద నువ్వు ఉండగలిగితే, దేవుని ఆనుకుని ఉండగలిగితే బంగారు పరలోకం నీదే. హల్లెలూయా. పరలోక ద్వారాలు నీ కోసం తెరిచి ఉంచుతాడు దేవుడు. ఆల్వేస్ వెల్కమ్. ఎప్పుడైనా రానైనా నువ్వు ఇంకా నీదే రా పరలోకం అంటాడు ఆయన. ఈ లోకంలో ఉన్న వాటి కొరకు ఆశించి కృషించిపోయి వ్యాధి బాధలతో, రోగములతో, కష్ట నష్టాలతో పడిపోయే బదులు అన్ని బాగున్నప్పుడు ప్రభు దగ్గరికి రా. ప్రభుకు సమర్పించుకుని హృదయం నువ్వు ప్రభు కోసం పాటుపడు. ఆయన సిలువనెత్తుకో. ఆయన కష్టం, ఆయన చేసిన త్యాగం గుర్తెరుగు. అది దాని గురించి మనం ఆలోచన చేయాలి. కానీ ఎంతసేపు పాపం లక్ష్య పెట్టి చర్చికి వచ్చి నువ్వు ఎన్నిసార్లు మొక్కాలని ప్రార్థన చేసినా, ఎంత నువ్వు ఏడిసి ప్రార్థన ఒలగబోసినా, ఎన్నిసార్లు బాప్తిజం తీసుకున్నా, ఎన్నిసార్లు నువ్వు బలలో చెయ్యేసినా ఏం ప్రయోజనం ఉంది? ఉందా ఏమైనా ప్రయోజనము? ఏమైనా ప్రయోజనం ఉందా? ఈరోజున మనుష్యుడు నిజంగా రోజు రోజుకి క్రైస్తవుడైతే ఇంకా రోజు రోజుకి సోమరోడు అయిపోతున్నాడు. రోజు రోజుకి సోమరోడు. ఒక వారం చర్చికి పోతే ఇంకొక వారం పోతాడో పోడో కూడా వానికే డౌట్. అట్లుంది పరిస్థితి. ఎప్పుడు ఆలోచనే, ఏం రా అట్టుండవు అంటే, నా బాధలు చెప్పుకుంటే తీరవలే అంటాడు. దేని గురించిన బాధ అంటే లోకం గురించే. వాడు ఉన్నతమైన స్థానంలో, నేను కూడా వానికంటే ఇంకా ఉన్నతమైన స్థానంలో ఉండాలి. ఆమె పలానా స్కూల్లో పలానా కాలేజీలో టీచర్ జాబ్ చేస్తూ ఉంది, పలానా జాబ్ చేస్తూ ఉంది, దానికంటే ఇంకా మంచి జాబ్ నేను సంపాదించుకోవాలి కదా. ఎంత కాంపిటీషన్లు ఉంటాయో అబ్బా ఈ లోకంలో. అయితే ఒకడు ఎవరైనా టీవీ కొనుక్కుంటే ఇంకొకరు ఏం చేయాలా? టీవీ కొనాలా. ఒకరెవరైనా హోమ్ థియేటర్ కొనుక్కుంటే హోమ్ థియేటర్ కొనాలా. బీరువా కొంటే దానికంటే పెద్ద బీరు ఒక అడుగన్నా ఎత్తులో ఉండాలా. ఒక ఇల్లు కట్టుకుంటే పక్కింటోని కంటే మన ఇల్లు 2 అడుగులు ఎత్తులో ఉండాలా. అది మన ఆలోచన, మన ఆశ, మన తాపత్రయము దీనికోసం. ఈ లోకంలో ఉన్న వేటిని నువ్వు ఆశించద్దు. దేవాలయం దగ్గర 2 శిష్యులు ఏమన్నారు? వెండి బంగారం మా యొద్ద లేవు గాని యేసు నామములో నువ్వు లేచి నడువు అన్నారు. హల్లెలూయా. వాడు ఎట్లా లేచినాడు? చిన్నగా లేచినాడా? ఆయన నామములోనే శక్తి ఉంది. యేసై పేరు పలకగానే వాడు డిగ్గుని లేచినాడంట, ఎగిరినాడంట వాడు. హల్లెలూయా. వెండి బంగారం ఏంటి, ఏ మూలం పెట్టుకోవాలా ఇన్ని? ఒకానొక రోజున అన్నీ కూడా పోతాయి. నేను ఈ ఊరికి సేవకు వచ్చిన కొత్తలో మెల్లో ఒక చైన్ ఉన్నింది, వేలుకు ఒక ఉంగరం ఉండింది, బ్రాస్లెట్ ఉండింది, అన్నీ పోయినాయి. ఈరోజు ఏం లేవు. ఒకరోజు ఒక ఆమె ఫోన్ చేసింది, పాస్టర్య్యా మీ వేలుకునే ఉంగరం ఏమైంది పాస్టర్య్యా? లేదే, ఇంకేడుందమ్మా తల్లి, ఎప్పుడో పోయినాయి అన్నీ. మందిర నిర్మాణానికి మామూలు మందిరమా మనం కట్టేదా? మనం ప్రార్థనలో ఉండాలంతే. ఏమున్నా ఏమి లేకపోయినా యేసునందే మనం ఆనందించడం అలవాటు చేసుకోవాలి. హల్లెలూయా.
ఏమి ఉన్నా ఏమి ఉన్నాయి లేకున్నా యేసునందే ఆనందం, యేసులోనే సంతోషం. ఆయన మనల్ని సమస్తముతో నింపి, ఆనందముతో నింపి, మన చింతలను, మన బాధలను, మన వ్యాధులను, మన రోగములను, మన కష్టములను, సమస్తం అన్నిటిని ఆయన మన పక్కన ఉన్నాడు కదా. నీకెందుకు భయము? నీ భారం యెహోవా మీద మోపము, నీ భారం యెహోవా మీద మోపు. ఆయన మీద మోపండి. నువ్వెంతకాలం మోస్తావు? ఎంతకాలం అని ప్రయాసపడతావు? ఒకరోజు ఒక ఇంట్లో పెద్ద ఫంక్షన్ జరుగుతూ ఉందంట. అయితే వాళ్ళు ఎదురింటోళ్ళని పిలుచుకున్నారంట. అమ్మా రండి అని పిలిచారంట. పిలిచినప్పుడు ఈ ఎదురింట్లో ఉండే వాళ్ళు చాలా భయస్తులు. అయితే భర్త అన్నాడంట, ఏమే రాత్రి ఇంటికాన్ని ఉండు, బంగారం అంతా ఉంది, డబ్బులంతా ఇంటి నిండుతా, ఇంట్లో బీరువాలో డబ్బులు ఉంది, బంగారం ఉంది, కాబట్టి నువ్వు ఎక్కడికి పోవద్దు, నేను పోయి ఫంక్షన్ చూసుకొని వస్తలే అన్నాడంట. అబ్బో నాకు పెట్టినావా ఇంత బరువు బాధ్యత, నేను ఉండలేను అనిందంట భార్య. ఏం కాదులే, కటాంజనికి తాళం వేసుకొని ధైర్యంగా ఇంట్లో పనుకో, ఎవడొస్తాడో చూద్దాంలే, ఎవరు రాలేని ధైర్యంగా వాకిలు వేసుకొని పనుకోపో అన్నాడంట. వాకిలు వేసుకొని పడుకోపో అన్నాడంట. ఆయన పోయినాడు. దొంగోడు కాసుకొని ఉన్నాడు. దొంగోనికి కటాంజని బలకొట్టేది తెలియదా? దొంగోడు ఎంత పెద్ద తాళాలైనా బలకొడతాడే. ఇంట్లోకి దూరినాడంట. ఆమె మంచం మీద మనుకుందంట. తల కింద దిండు కింద బీరవా తాళాలు ఉన్నాయంట. బీరవా తాళాలు తీసుకున్నాడంట. బీరవా ఓపెన్ చేసినాడంట. బంగారు తీసుకున్నాడంట. డబ్బులు తీసుకున్నాడంట. హ్యాపీగా వెళ్ళిపోయినాడంట. పొద్దున భర్త వచ్చినట్ట, ఏమే లెయ్యే ఏందండి ఇంత పొద్దున్నే వచ్చినారు, ఏంది ఇండ్లంత తిట్టుంది, ఏం చేసినావే నువ్వు రాత్రి? అమ్మా నేను బాగా అలసిపోయి నిద్రపోయినానండి. బాగా అలసిపోయి ఏమైందంటే దొంగోడు వచ్చినా పట్టించుకోలే ఇంట్లోకి. కష్టపడి సంపాదించుకున్న జీవితకాలం సంపాదించి దాచిపెట్టుకున్న బీరవాళ్ళు ఉండే సొమ్మంతా దొంగోనికి పోయింది. కాబట్టి మనం ఈరోజు ఈ లోకంలో ఎంత సంపాదించినా, ఏం తిందామని ఆలోచన చేసినా, ఏం త్రాగదామని ఆలోచన చేసినా అవన్నీ వేస్ట్. దేవుడు నీకు ఇస్తాడు. ఏది ఎప్పుడు ఏది కావాలో, నీకెప్పుడు ఏది చేతుల్లో పెట్టాలో ఆయన నీకు ఇస్తాడు. కాబట్టి అందుకే మన కింద 19 వచనం 66-19, నిశ్చయముగా దేవుడు నామాన్ని అంగీకరించున్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు, దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు, ఆయన సన్నుతింపబడును గాక. హల్లెలూయా. ఏం చేశాడంట? మన మనవిని నిశ్చయముగా అంగీకరించే దేవుడు. ఎప్పుడు నువ్వు పాపం లక్ష్య పెట్టకపోతే, ఈ లోకాన్ని నువ్వు లక్ష్య పెట్టకూడదు, ఈ లోకంలో ఉన్న ప్రతి దానిని నువ్వు లక్ష్య పెట్టకూడదు. దేనైనా సరే, దేవునికి వ్యతిరేకంగా వచ్చేది ఏదైనా సరే నువ్వు లక్ష్య పెట్టకూడదు. అబ్రహామును దేవుడు పిలిచాడు, నీ తల్లిదండ్రుల ఇంటిని విడిచిరా, నీ కుటుంబాన్ని విడుసు, నీ అన్నదమ్ములను విడుసు, ఆస్తి అన్ని విడిచిపెట్టరా అన్నాడు. అంటే దేవునికి వ్యతిరేకమైనది. వ్యతిరేకమైనప్పటికీ కూడా అబ్రహాము దేవుని మాటకు లోబడి సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వచ్చినాడు. ఆ దేశానికి గొప్పవాణి చేసినాడు దేవుడు. విశ్వాసులకు తండ్రి అతని నీతిని బట్టి దేవుడు అతని గొప్పవాణిగా ఎంచుకున్నాడు. ఈ రోజున నీ మనవి దేవుడు అంగీకరించాలంటే నీ ప్రార్థనలో నిజాయితీ కనపడాలి. ఏం కనపడాలమ్మా? నీ ప్రార్థనలో నిజాయితీ కనపడాలి. సిన్సియారిటీ, నిజాయితీ కనపడాలి నీ ప్రార్థనలో. మనం 5 నిమిషాలు కూడా మోకాళ్ళు వంగలేం. ఏం నిజాయితీ? 5 నిమిషాలు కూడా కళ్ళు మూసుకోలేం. ఏదో ఒకటి అప్పుడే బల్లి సౌండ్ వచ్చింటుంది, పిల్లి సౌండ్ వచ్చింటుంది, అప్పుడే ఒకడు బంధువులు వచ్చింటాడు, అప్పుడే ఎవరో ఒకరు ఏమే అని పిలిచింటారు, అయిపోయా వచ్చా అన్నా అని పోతాం అంతే. ఇంకా ప్రార్థన ఉండదు, పాట ఉండదు. సరే పోయినాము, పని చూసుకున్నాం, మళ్ళా వచ్చి మోకాలు అమ్ముతారా? ఇంకా వంగారు బైబిల్ గీబీలు అన్ని మడిసి గుట్లో పెట్టి టీవీ పెట్టుకుంటారు. ఏం ప్రార్థన ఉందమ్మా మన దగ్గర?
ఏం వాక్య ధ్యానం ఉంది మన దగ్గర? ఏం భక్తులుగా మనం మార్చబడుతున్నాం? దేవునికి రాకడకు మనం సమీపంగా ఉన్నాం. హల్లెలూయా. అంత్య దినాల్లో మనం ఉన్నాం. రేపేం సంభవించినా మనకు తెలియదు. కాబట్టి ఈ రోజే మనది. ఈ రోజున ప్రభువుని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నావా? యేసు ప్రభు ఈ క్షణమున వస్తే నువ్వు పోతావా ఎదుర్కోవడానికి? నీకు గ్యారెంటీ ఉందా? ఆ నిరీక్షణ నీకుందా? ఆలోచన చేయాలి. సమయంలో నువ్వు సీరియస్ గా తీసుకోవాలి. అందుకే నేను చెప్పింది, నిజాయితీ గల భక్తి నువ్వు చేయాలి. సిన్సియారిటీ మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ సిన్సియారిటీ. ఇప్పుడు ఒక ఉద్యోగంలో నిజాయితీగా పని చేయకపోతే ఆ ఓనర్ ఏం చేస్తాడు? మనల్ని తీసేస్తాడు. ఎవరు పెట్టుకుంటారు మనల్ని? ఎవరన్నా పెట్టుకుంటారా? ఒకవేళ సపోజ్ మనం ఏదైనా పెద్ద రికమెండేషన్తో పోయినాం అనుకో, ఒక 6 నెలలు పెట్టుకుంటాడు. లాస్ట్కి ఏం చెప్తాడంటే, ఈ 6 నెలలు నీకు జీతం వినయం ఎక్కువ, ఇంకా అన్ని గోళం అన్ని సర్దుకొని పోనా అయినా అంటారు. ఇంకా నువ్వు మాకు తరంగా పో, ఇంకా ఎంతకాలం అని మేపాలరా నేను? ఏం నిజాయితీ ఉందిరా నీ దగ్గర? అంతా మోసమే. ఈ రోజున సిన్సియారిటీ చాలా ప్రాధాన్యత దేవుడు ఇస్తాడు. నిజాయితీ గల భక్తి, యథార్థవంతమైన భక్తి, ప్రభు రాజ్యములో నిన్ను ప్రభు జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు నీ ప్రార్థన త్రోసివేయడు. బాగా ఆలోచన చేయండి. నువ్వు భక్తిగా ఉంటే నీ ప్రార్థన దేవుడు త్రోసివేయడు. నువ్వు ఎలాగైనా సరే ప్రార్థన జీవితం ప్రారంభం చేయప్పటి నుంచి ఇంతవరకు నువ్వు బాగా ప్రార్థన చేసేదానివే. చిన్నప్పుడు బాగా చర్చికి పోయిన దానివే, చర్చిలో అన్ని పనులు చేసిన దానివే. ఈరోజు పెళ్ళైనప్పటి నుంచి కొంతమంది ఇంకా ప్రార్థన కథే ఉండదు. ఇంకా కష్టాలు వచ్చినప్పుడు పాస్టర్ గారు మేము కూడా దేవుని మందిలో ఏదైనా పని చేస్తామండి కదా. పెళ్ళై కొంతమంది ఆడపిల్లలు అంతే, పెళ్లి కానంత వరకు చర్చి చుట్టూ ఎన్ని పాటలు పాడతారో మైకు పెట్టుకోని కదా. పెళ్ళవ్వగానే ఇంకా గొంతు యాడ వినపడదు, యాడ పాట ఉండదు. ఈ రోజున భక్తి మళ్ళా ప్రారంభం చేయండి. ఆగిపోయిన ప్రార్థన జీవితం మళ్ళీ ప్రారంభించండి. భూమి పునాదులు కదలాల క్రైస్తవులు ప్రార్థన చేస్తే. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నేను ప్రార్థన చేస్తే ఈ సర్వలోకం యేసయ్య వైపు చూసి మోకాలొంగాల. అన్య దేవతలు, ఈ లోకంలో సమస్త మానవులు, అన్ని జనులు, భక్తిహీనులు ఈ రోజు ఈ క్రైస్తవులు ప్రార్థన చేస్తే యేసయ్య ముందర మోకరించాలా. అది కదా భక్తి అంటే, అది కదా విశ్వాసం అంటే. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. యేసయ్య నీ నామం ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. అంత శక్తివంతుడు నీకు దొరికితే ఆ శక్తిని ఉపయోగించుకోండి అమ్మా, ఆ శక్తిని వాడుకోండి అమ్మా అంటే పక్కన పెట్టినాం. అదే ఒకవేళ నూనె డబ్బా ఇచ్చే ఏం చేస్తాము? తీసుకుంటాం. గోధుమ పిండి ఇస్తే తీసుకుంటాం, బంగారు ఇస్తే తీసుకుంటాం, వస్త్రాలు ఇస్తే తీసుకుంటాం, మంచి భర్తను ఇస్తే తీసుకుంటారు, పిల్లల్ని ఇస్తే తీసుకుంటారు, ఆరోగ్యం ఇస్తే తీసుకుంటారు, ఆస్తులు ఇస్తే, అంతస్తులు ఇస్తే, పేరు ఇస్తే, ప్రఖ్యాతలు ఇస్తే, ఉద్యోగాలు ఇస్తే అన్ని తీసుకోవడమే. కానీ యేసయ్యలాగా ఉండడం మాత్రం వద్దంటారు. మేమంత భక్తులము కాదు నాయన. పైకి మాట. ఎప్పుడమ్మా ఈ లోకం మారేది? క్రైస్తవుడే ఇలాగుంటే మరొక మణిపూర్ రాదా? ఇంకొకటి జరగదా? మరొక హర్యానా జరగదా? దేశాల మీద దేశాలు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. మనకేం అన్ని పథకాలు వచ్చాయి, బాగా తిని నిమ్మలంగా ఉన్నారు అందరూ. సంతోషంగా పనులకు పోయి వచ్చిన కూలీ జాలే, వచ్చిన డబ్బులు జాలే, అన్నీ బాగుండం కదా. లక్షణంగా బాగలేనప్పుడు దేవుని కాడికి పోదాం, రోగం వచ్చినప్పుడు దేవుని కాడికి పోదాం అని ఆలోచన. ఏమి లేకపోతే యేసు, అన్నీ ఉంటే యేసు నాకొద్దు. పవర్ఫుల్ దేవుడు, శక్తివంతుడు మన పక్షంలో ఉన్నాడు. ఆ శక్తిని ఉపయోగించుకుంటే గొలియాతును దావీదు ఓడించినట్టు ఈరోజు నీవు కూడా నీ జీవితంలో ప్రతి శ్రమలను ఓడించగలుగుతావు. హల్లెలూయా. ప్రతి శ్రమలు, ప్రతి వ్యాధి, అది ఏ రోగమైన, నడు నొప్పులా,
మోకాళ్ళ నొప్పులా, జ్వరమా, తలనొప్ప, లేదంటే ఏదైనా చెప్పుకోలేని సమస్య, వ్యాధి బాధల, అప్పుల సమస్యలా, గర్భపాలం లేక బాధపడుతున్నావా, థైరాయిడ్తో బాధపడుతున్నావా, నీ కుమార్తె విషయంలో బాధపడుతున్నావా, నీ కుమారుని విషయంలో బాధపడుతున్నావా, నీ భర్త విషయంలో బాధపడుతున్నావా, నీ పిల్లల విషయంలో బాధపడుతున్నావా, అది ఏ సమస్య అయినా సరే నువ్వు యథార్థంగా ఉంటే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, నీ విజ్ఞాపన దేవుడు ఆలకిస్తాడు, నీ ప్రార్థన దేవుడు త్రోసివేయడు, ఆయన కృప నీ మీద తొలగించడు, ఆయన నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో ఏది నువ్వు ఆశించినా పరలోక రాజ్యానికి నువ్వు పోలేవు. పైన వాటిని ఆశించండి. బంగారు పరలోకం. ఏం పరలోకం? ఏం పరలోకం? బంగారు తెలంగాణ కాదు, బంగారు పరలోకం అనండి. బంగారు పరలోకం. అందమైన సౌందర్యమైన సియోనులో ప్రభుని మనం స్తుతించాలి. ఈడేముంది, మహా అంటే ఒక 50 మంది 100 మంది కూర్చోవడమే పెద్ద గొప్ప. ఇప్పుడు చర్చిలలో కదా, చర్చిలలో ఇప్పుడు ఒక 50 మంది 100 మంది 10 మంది వస్తే గగనం. ఇప్పుడు అట్లా అయిపోయినాయి చర్చిలు కదా, భక్తి లేదు ఇప్పుడు చాలా మంది. కానీ పరలోక రాజ్యంలో అంట, మీరు బాగా వినండి, పరలోక రాజ్యంలో మన చర్చి, చుట్టుపక్కల ఉన్న చర్చీలు, మీ ఊర్లో చర్చి, అందరి చర్చిలలో ఎవరైతే భక్తులు ఉంటారో, ఎవరైతే నీతిమంతులు ఉంటారో, ఎవరైతే యథార్థవంతులు ఉంటారో, ఎవరైతే విశ్వాస పోరాడతారో, ఎవరైతే సేవకులు, సువార్థికులు దేవుని కోసం యథార్థంగా నిజాయితీగా కష్టపడతారో వాళ్ళందరం, మనమందరం ఒక చోట చేరేదే పరలోకం అంటే. హల్లెలూయా. ఒక్క చోట. ఎక్కడెక్కడో ఉన్నాం, కానీ ఒకవేళ మనం నిజాయితీగా బ్రతికామనుకోండి, యథార్థంగా బ్రతికామనుకోండి దేవుని కోసం, మీరు నన్ను ఎక్కడ చూడొచ్చు? పరలోకంలో చూడొచ్చు. నేను మిమ్మల్ని ఎక్కడ చూడొచ్చు? పరలోకంలో చూడొచ్చు. బా, అందరూ వచ్చండి పరలోకానికి. ఆమె రాలేదే, ఆమె కూడా వచ్చింటే బాగుండు కదా, కళ్యాణన్న కదా. ఆడొస్తుంది డిస్కషన్ మనకు. మనం ఎంతకాలం చెప్తున్నామో, నేనైతే సేవకులైతే ఎంతకాలం చెప్తానే ఉన్నాం. ఎన్నో ప్రసంగాలు, ఎన్నో దేవుని గురించి లోతైన మర్మాలు, ఎన్నెన్నో వేల ప్రసంగాలు యూట్యూబ్లలో ఉన్నాయి. అయితే యథార్థంగా చెప్పేది కొంతమంది. గుర్తుపెట్టుకోండి, యూట్యూబ్లో వచ్చే ప్రతి సేవకుని మీరు నమ్మద్దు. ఇది గుర్తుపెట్టుకోండి. యథార్థంగా వాక్యం చెప్పే సేవకుని మీరు గమనించుకొని వాక్యం వినండి. ఎందుకంటే మీ ఖాళీ సమయాలలో ఏదో వస్తుంది కదా పెట్టుకొని రోజుసేపు ఏదో ఇందామని అనుకోవాకండి. గమనించండి. ఏ సేవ ఎలాంటిది, ఎవరు దేవుని మీద నిలబడి ఆనుకొని సేవ చేస్తున్నారు, పూర్తిగా ఎవరి మీద డిపెండ్ అవుతున్నారు, అట్లాంటి సేవకులతో మీరు సహవాసం చేయండి. ఇంకా మీ ఆత్మీయమైన స్థితి ఏడో ఉంటుంది, ఊహించలేనంత ఉన్నతమైన స్థానంలో ఉంటుంది. వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. వాక్యానుసారంగా బ్రతుకుదాం. యేసుక్రీస్తు వాక్య సహవాసం మనం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ఉంటే వాక్యం ఉంటుంది, వాక్యం నమ్మితే సహవాసం ఉంటుంది. యేసు ప్రభు నమ్మి సహవాసం కలిగి ఉంటే వేస్ట్. వాక్యం ఉంది మధ్యలో. ఏముంది మనకు మధ్యలో? చెప్పాలమ్మా, ఏముంది? వాక్యం ఉంది. వాక్యమును ఆధారము చేసుకుంటే, వాక్యానుసారముగా నడుస్తే అప్పుడు ఫుల్ ప్లెడ్జింగ్ అన్నమాట, పరిపూర్ణత, సంపూర్ణత మనం కలిగి ఉండగలుగుతాం. మరి మీరందరూ దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు ఎంత భావిస్తూ ఉన్నాను. నీ ప్రార్థన ఎలాగుంది? చాలా విషయాలు మీద చెప్పిన, దేవునికి లోబడకుండా ప్రార్థన చేస్తే వ్యర్థం, దేవుని వాక్య ప్రకారం జీవించకుండా ప్రార్థన చేస్తే వ్యర్థం, హృదయంలో పాపం ఉంచుకొని ప్రార్థన చేస్తే వ్యర్థం, విశ్వాసముతో కాకుండా సందేహముతో ప్రార్థన చేస్తే వ్యర్థం, వేషధారణతో ప్రార్థన చేస్తే వ్యర్థం, గర్వంతో ప్రార్థన చేస్తే వ్యర్థం, ఇతరులను దూషించడం, అసమాధానముగా గొడవలు అన్ని పెట్టుకొని చర్చికి వచ్చి ప్రార్థన చేసుకోవడం ద్వారా కూడా వ్యర్థమే. సమస్తము కూడా నువ్వు ఎప్పుడైతే హోల్ హార్టెడ్లీ అందరినీ క్షమిస్తావో, వాక్యంలో బైబిల్లో అన్నిటికంటే నాకు ఇష్టమైన మాట ఒక మాట ఉంది తెలుసా? క్షమించుము.
బైబిల్ ఇష్టమైన మాట క్షమించుము. నీ పొరుగువారు నువ్వేం చేయాలా? క్షమించు. నీకు వ్యతిరేకంగా ఉన్న వారిని, శత్రువులను క్షమించడం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటావో, ఒకసారి ఆ సంగతి ఎట్లా చూడండి, ఒకసారి క్షమించి చూడండి. ఎంత ఆదరణ దొరుకుతుందో, ఎంత ప్రేమ దొరుకుతుందో, ఎంత బాగా ముందుటి కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ క్లోజ్ అయిపోతాం. మన శత్రువులు మనం క్షమించుకుంటే ఏముందిలే అనుకుంటే అక్కడ ఏముండదు కదా, అవునా కదా? వాక్యం విన్న మనం యథార్థంగా నువ్వు ప్రార్థన చేయి, నీ ప్రార్థన దేవుడు వింటాడు. హల్లెలూయా. ఈ లోకంలో పాపం లక్ష్యము చేయకుండా దేవుని వాక్యం ఆధారం చేసుకుని జీవించినట్లయితే దేవునిని బహుగా ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. సమయంలో ఇంతవరకు నీ దాసునన్ను మరుగుపరిచి అనేకమైన విషయాలు నీ బిడ్డకు నువ్వు బోధించినందుకు నీకు స్తోత్రం ప్రభువా. మేము కూడా ప్రార్థన జీవితం కలిగి ప్రభువా, వేషధారణ భక్తి కాకుండా, నీకు లోబడుకోకుండా, వాక్య ప్రకారం జీవించుకోకుండా ప్రభు మేము అట్లా ఉన్నామేమో, దయతో మమ్మల్ని క్షమించండి. ఇక నుంచి ప్రభు మేము నీ బిడ్డలుగా ఫలించి అభివృద్ధి పొందినట్లుగా సహాయం చేయండి. నీ రాజ్యాన్ని మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నేను ఎదుర్కోవడానికి మేము సిద్ధపడినట్లుగా కృప చూపించమని నీ సన్నిధిలో వేడుకుంటా ఉన్నాం. ఎనలేని మహిమ ఘనత ప్రభావాన్ని చేతికి ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.